హలో అండి. ఈరోజు రెసిపీ మడత కాజా. ముందుగా ఒక కప్పు మైదా, ఒక పించ్ బేకింగ్ సోడా, ఒక పించ్ సాల్ట్ ఇవి బాగా కలపండి. బాగా మరిగించిన గీ వేసుకోవాలి. నేనైతే ఒక కప్పు మైదాకి 5 టీ స్పూన్స్ గీ తీసుకున్నాను. కొద్దిగా వాటర్ వేసుకొని చపాతీ పిండిలాగా కలిపేసి ఒక హాఫ్ అన్ అవర్ మూత పెట్టండి. ఈ పిండిని చిన్న బాల్స్ లాగా చేసేసి చపాతీ కన్నా పల్చగా రోల్ చేయండి. ఈ షీట్ ని ఒక ప్లేట్ లో పెట్టేసి కొద్దిగా గీ వేసేసి పైన మైదా పిండిని స్ప్రింకిల్ చేయండి. ఈ ప్రాసెస్ చేయడం వల్ల మన మడత కాజాకి మంచి లేయర్స్ వస్తాయి. అన్ని షీట్స్ ని రోల్ చేసేసి ఓవల్ షేప్ లో కట్ చేసుకోవాలి. ఈ పీసెస్ ని ఇట్లా లైట్ గా ప్రెస్ చేయడం వల్ల లేయర్స్ అన్ని విడిపోకుండా ఉంటాయి. ఇప్పుడు షుగర్ సిరప్ కి 2 కప్స్ షుగర్ మరియు 1 కప్ వాటర్ వేసుకుని బాగా బాయిల్ చేయండి. ఫ్లేవర్ కోసం నేను కొంచెం ఇలాచీ యాడ్ చేసుకున్నాను. కట్ చేసిన కాజాని ఆయిల్లో వేసేసి బాగా ఫ్రై చేయండి. ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే ఈ మొత్తం ప్రాసెస్ సిమ్లోనే ఉండాలి. కాజా బాగా ఫ్రై అయ్యాక షుగర్ సిరప్ లో నానబెట్టండి. ఒక 5 మినిట్స్ అయ్యాక వేడి వేడి మడత కాజా రెడీ.